నమస్తే. మనం ప్రస్తుతం జేబీఎస్ దగ్గర ఉన్నాం. శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది. పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఇదే అన్యాయం జరిగింది. 53 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు 3వ రోజు సమ్మె, కానీ 2వ రోజు అతను ఆత్మహరణం చేసుకోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఈ ఇష్యూ గురించి మనతో కూడా మాట్లాడు. నమస్తే అన్న. ఎలా నమస్తే. ప్రభుత్వాలు మారినా కానీ ఎలాంటి డిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు. మొట్టమొదటిగా మనందరం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అంశం ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా అధైర్యపడకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా, పోరాటమే మన మార్గం అనే నినాదంతో ముందుకు సాగి ధైర్యంగా మీ హక్కులను సాధించుకోవడానికి మీరు ముందుండాల తప్ప అఘాయిత్యాలకు పాల్పడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, సంఘీభావం తెలియజేస్తూ వారి సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీలో, అది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ని మరి 2023లోనే అది బిల్లు పాస్ చేశారు. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు మిగతా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఒక పక్క మంత్రుల కమిటీ వేసి అధికారులు మరి ఆర్టీసీ కార్మిక జేఏసీ తోటి చర్చలు జరుపుతూనే మరొక పక్క ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ప్రైవేటు బస్సులను నడిపిస్తున్నారు. వెంటనే ప్రైవేటీ బస్సుల రాకపోకలను నిలిపివేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బస్సు డ్రైవర్లుగా, కండక్టర్లుగా యువతను మభ్యపెడుతూ వారం 10 రోజులు సమ్మె జరిగే సమయంలో రిక్రూట్మెంట్ చేస్తూ వాళ్లకు ఉద్యోగాల ఎర చూపిస్తూ మరొక మోసానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్టీసీ అధికారులు పాల్పడుతున్నారు. దాన్ని కూడా వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమాజం అంతా మీకు అండగా ఉంటుంది, మీ పోరాటానికి మద్దతు పలుకుతున్నది. మరి మీరు చేస్తున్నటువంటి మీ హక్కుల సాధన కోసం చేస్తున్న ఈ సమ్మెకు మద్దతు పలుకుతుంది. కాబట్టి మీరు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మన పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైంది, మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు సాధ్యం అవట్లే? ఏదైతే గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో విలీనం చేయడం ఆర్టీసీ గత ప్రభుత్వము విలీనం చేస్తామని హామీ ఇచ్చి మరి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. మరి ఈ ప్రభుత్వమైనా మరి ఆ హామీని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్టీసీలో మరి యూనియన్ల ఎన్నికలను రద్దు చేయటం, యూనియన్లను రద్దు చేయటం జరిగింది. కాబట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ దిశగా మరి చర్చలు కూడా ఈరోజు మరి సఫలం కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే ప్రైవేటీకరణ ఏ ప్రభుత్వం మారినా కానీ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కీలకంగా ఉంటున్నాడు. ఏంది అసలు ప్రభుత్వాలు మారినా కానీ అతను మాత్రం మార? ప్రభుత్వము, పెట్టుబడిదారులు అవినాభావ సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఏ రంగమైన లాభాలు ఎక్కడ ఉంటాయో పెట్టుబడిదారుడు అక్కడికి సహజంగా వస్తూ ఉంటాడు. కాబట్టి మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీని అంతా కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంతకుముందే అన్న చెప్పాడు, రవణ, కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తేనే మీకు ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తామనే ఒక కండిషన్ ఏదైతే పెట్టిందో దానిలో భాగంగానే ప్రైవేటీకరణ దిశగా మరి ఆర్టీసీని ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆ దుర్మార్గ జీవోను రద్దు చేస్తే తప్ప ప్రైవేటీకరణ ఆగని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నేరుగా ఆర్టీసీయే మరి ఈ మెట్రో బస్సులను కొనుగోలు చేసి, ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేద్దాం. మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా వారికి అండగా ఉండి ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఈ ఆత్మహత్యలు ఏంటి? ఎవరైతే ఇప్పుడు నిన్న శంకర్ గౌడ్ గారు మృతి చెందడం జరిగింది, ఆ కుటుంబానికి తీరని లోటు, ఒక కుటుంబ పెద్దను కోల్పోవడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా దీనిని మనం ఒక మానవతా దృక్పథంతో చూడాలి. ఆర్టీసీ కార్మికుడు జీతం సరిపోక కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితులలో మరి సొంత ఇల్లు కూడా లేదు అని చెప్తున్నారు. నర్సంపేటలో మరి సొంత ఇల్లు లేకుండా 2 పిల్లలతోటి గడపడం కష్టం. తను పిఆర్సీలు రాక ఈఎంఐలు తదితర ఖర్చులు ఉండటంతో ఇటు సమ్మె జరుగుతున్నది. ఈ సమయంలో నా పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏందని ఆవేదనకు మరి గురైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సమస్య ఆర్టీసీ అధికారులది, రాష్ట్ర ప్రభుత్వంది. బాధ్యత కూడా ఇప్పుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు మనం ఉన్నతాధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరొక ఆత్మహత్య జరగక ముందే మీరు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం మరి ఆర్టీసీలో నిధులు కూడా ఉంటాయి కాబట్టి కార్పొరేషన్ నుంచి ఆ కుటుంబానికి అండగా ఉండాలి.
ఆ కుటుంబంలో ఆర్టీసీలో ఖచ్చితంగా ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేద్దాం. ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ముందుగా శంకర్ గౌడ్ గారికి నివాళులు అర్పిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆవేశపడి ఇబ్బందులకు గురి కావద్దు. గత ప్రభుత్వం చేసినటువంటి అదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఈ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా వాళ్ళది ఏదైతే 32 డిమాండ్లు ఉన్నవే అవి పరిష్కారం చేయాలి. అవి పెద్ద గొంతెమ్మ కోరికలు కావు, చిన్న చిన్న డిమాండ్లే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు. ఆ హక్కులు వస్తాయో ఆ హక్కుల వల్ల మేము కుటుంబాలు బాగుపడతాయి అంటున్నారు. ఆ పద్ధతుల్లో చేయాలి తప్ప పంతానికి పోయి ప్రభుత్వం కార్మికులను పొట్టన పెట్టుకోవడం సరి అయింది కాదు. కాబట్టి వెంటనే వాళ్ళ పరిష్కారం చేయాలి. ఏదైతే ఈ ప్రైవేటీకరణ అనేది దాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటి ఎప్పటి నుండో అంటా ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. కానీ దమ్మున్నటువంటి ప్రభుత్వం దమ్ములాగా పనిచేయాలి తప్ప చేతగాని ప్రభుత్వాలాగా పనిచేసి మొత్తం 39,000 కార్మికులను వాళ్ళ రాష్ట్రంలో రోడ్డున పడేస్తామంటే యావత్ సమాజం ఊరుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి పరిష్కరించాలి. ఆ పరిష్కరించేంత వరకు సిఐటియుగా సంపూర్ణ మద్దతు, వారు ఎన్ని రోజులు సమ్మె చేసినా రాష్ట్ర వ్యాప్తంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి కోరుకుంటాం. ఏదైతే శంకర్ గౌడ్ మృత్యుకి ప్రభుత్వమే కారణం అంటారా? చాలా మంది ప్రభుత్వం వల్లే చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం వల్లనే శంకర్ గౌడ్ గారు ఆవేదనతో చనిపోయారు. ప్రభుత్వము అన్ని సౌకర్యాలు కల్పిస్తే, అన్ని కాకుండా కొన్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే వారు ఎందుకు చనిపోతారు? కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వమే మరణానికి కారణం. ఏదైతే మీరు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అందుకే అతను ఆవేశపడి అక్కడ ఏదైతే క్రూషన్ పోసుకొని కాల్చుకోవడం జరిగిందని చెప్పి చాలా మంది అక్కడ చెప్పడం జరిగింది. లేదు, ఖచ్చితంగా ఆయన మరణం తోటి కార్మికులకు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కూడా ఉంది. కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతుల్లో ప్రైవేట్ వాళ్ళని పెట్టండి అనే పద్ధతుల్లో అహంకారపూరితమైనటువంటి వైఖరి చూడడం వ్యక్తం చేయడం వల్లనే ఇవాళ శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారనేది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ఇవాళ సమాజం మేల్కొంటుంది. కార్మికులు కూడా ఇంకింత పట్టుదలతోటి ఈ సమ్మెను జయప్రదం చేస్తారు, వాళ్ళ హక్కులు సాధించుకుంటారని మేము ఆశిస్తాం. ఏదైతే చాలా డిపోస్లలో ఏదైతే యువకులు మామూలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని కండక్టర్ ఏదైతే డ్రైవర్ పోస్టులు ఉన్నాయని చెప్పి రిక్రూట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అస్సలు 100% కరెక్ట్ కాదు. అది నైపుణ్యం ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లకి అప్పుడప్పుడు కొద్దిగా ఇదవుతుంది. వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ లేదు, ఏం లేకుండా ఇవాళ రిక్రూట్మెంట్ చేసి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆ రిక్రూట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. మనం గతంలో ఎన్నో చూసాం. అది ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చర్చలకు విలువాలే, వాళ్ళ అమూల్యమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తే అంత సానుకూలంగా ఉంటుంది. లేదంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వమే చేసుకుంటుంది. ఆ పరిస్థితి ప్రభుత్వమే తెస్తుంది. కాబట్టి యువకులు తొందరపడి ఏదో మాకు ఉద్యోగం దొరుకుతుందని మీరు రిక్రూట్ అయితే మాత్రం తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది తప్ప శాశ్వత ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ రకంగా యువకులు తొందరపాటుగా రిక్రూట్ కావద్దని మేము చెప్తాం.